శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం 67వ శ్లోకం. ఓం ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి. అంటే ఏం చెప్తున్నాడంటే పరమాత్మ, ఇంద్రియాలు వాటి వాటి విషయాలను, వాటి యోగ్యతను గ్రహిస్తూ ఉంటాయి. ఇంద్రియాలు వాటి యొక్క విషయాల మీదనే సంచరిస్తూ ఉంటాయి. ఇంద్రియాల సంచారం ఒక బాధ అయితే మనస్సు కూడా వాటిపైనే సంచరిస్తుంది. ఇంద్రియానాం హి చరతాం యన్మనో అనువిధీయతే. అంటే మనస్సు కూడా ఇంద్రియాలు వెళ్ళిన వైపు వెళ్ళిపోతుంది. అలా వెళ్తే తదస్య హరతి ప్రజ్ఞాం, అది మనిషి యొక్క లేక సాధకుని యొక్క ప్రజ్ఞను కదిలించి వేస్తుంది. సాధకుడి యొక్క సాధనా మార్గాన్ని అక్కడి నుంచి మార్చివేస్తుంది. ఎలా అంటే వాయు నావం ఇవ అంబసి. సముద్రంలో ఒక నావ తన నిర్దిష్టమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది. దాని గమ్యాన్ని అది చేరుకోగలుగుతుంది. బలమైన గాలి వీచినప్పుడు ఈ నావ ఆ గాలిని తట్టుకోలేనప్పుడు ఈ నావ దారి తప్పుతుంది. ఓడ తట్టుకోలేని బలమైన గాలి వీచినప్పుడు ఈ నావ దారి తప్పుతుంది. దారి తప్పితే ఆ నావ దాని గమ్యాన్ని చేరుకోలేదు. అలాగే ఈ ఇంద్రియాలు దాని యొక్క సంచారాన్ని అనుసరించి మనస్సు కూడా సంచరిస్తుంది. అలా జరిగితే ఆ గాలిలాగే సాధకుని యొక్క ప్రజ్ఞను కదిలించి వేస్తుంది. సాధకుడు తన ప్రజ్ఞను, తన గమ్యాన్ని చేరుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇంద్రియాల వెనక ఉండే మనస్సును కూడా నిగ్రహించుకోవాలి. ఒకవేళ ఇంద్రియాలు వశం తప్పినా మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనస్సు అటువైపు ప్రసరించకుండా పరమాత్మ తత్వం వైపు స్థిరంగా ఉండేట్లు చూసుకోవాలి అనే స్పష్టమైన సూచనను పరమాత్మ ఈ శ్లోకంలో మనకు ఉపదేశించాడు. హరి ఓం తస్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2లో 68వ శ్లోకం. ఓం తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే మహాబాహో అంటే ఇక్కడ మహాబాహో అని పరమాత్మ అర్జునుడిని పిలుస్తున్నాడు అన్నమాట. మహాబాహో అంటే గొప్ప బాహువులు కలవాడివి అని అర్థం. గొప్ప బాహువులు అంటే మహావీరుడు అని అర్థం. మహావీరుడు అంటే శత్రువులను సంహరించడంలో సామర్థ్యం కలవాడివి అని పిలుస్తున్నాడు అన్నమాట పరమాత్మ. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః అంటే సాధకుని యొక్క ఇంద్రియాలు అన్నీ విషయాల నుండి నిగృహీతాని. ఏ సాధకుడు తన ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడో ఆ సాధకుని ప్రజ్ఞ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత స్థిరంగా ఒక చోట ఉంటుంది. ఆ స్థిరంగా ఆ సాధకుడు తన లక్ష్యం వైపు స్థిరంగా ప్రయాణించగలుగుతాడు. దానికి ఏమి చేయాలంటే ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యః మనస్సును, బాహ్య ఇంద్రియాలను వాటి వాటి విషయాల నుండి మరల్చుకొని లేదా వాటిని నిగ్రహించుకొని జాగ్రత్తగా లక్ష్యం వైపు స్థిరంగా ఉంచుకోవాలి.
నిగృహీతాని సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః. అప్పుడు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అప్పుడు అతని యొక్క ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. హరి ఓం తత్సత్.